హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ చేపల పులుసు చేయబోతున్నానండి. చేపల పులుసు కోసం చేప ముక్కలండి ఒక అరకిలో తీసుకున్నాను, కడిగి పెట్టుకున్న పక్కన. 4 పచ్చిమిరపకాయలండి ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా పెద్ద ఉల్లిపాయలండి 4 కాయలు తీసుకున్నాను, ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా 100 గ్రాములు చింతపండు అండి నీళ్ళల్లో నానబెట్టేసి పులుసు తీసి పెట్టుకున్నాను. 3 స్పూన్లు కారం అండి, చేపల పులుసు కదా కొంచెం ఎక్కువ పట్టింది, అందుకని 3 స్పూన్లు తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే వేసుకోండి మీ కారానికి తగ్గట్టు. ఇది కొబ్బరి, గసాలు, ధనియాలు, చెక్క, లవంగాయ అండి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అల్లం పేస్ట్ అండి 3 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్ అండి, సరిపడా ఉప్పు. ఒక 4 గరిటెలు అయితే నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇదండి మీడియం సైజ్ అనమాట, ఇది చిన్నదనమాట. ఇది దీంతో 4 గరిటెలు వేస్తున్నానండి. చేప పులుసు కదా కొంచెం ఎక్కువ పట్టింది. గిన్నె పెట్టానండి, స్టార్ట్ చేద్దాం కూర వండడం. మా అమ్మగారి చేత వండిస్తాను నేను. తయారు చేయబోతున్నాను. ఎలా చేద్దామో మీరు కూడా ట్రై చేద్దరు, కానీ రండి చూద్దాం, చేసేద్దాం. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. తర్వాత కొంచెం ఆయిల్ కాగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదండి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అవి కొంచెం కలర్ మారే వరకు వేపుకుందాం. ఇందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఉప్పు కూడా వేసేసేయి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులోనే కారం, కూడా వేసుకుందామండి. కారం, కరివేపాకు కూడా అందులోనే వేసేద్దాం. అన్నీ 1 నిమిషం కలుపుకోవాలి. ఉల్లిపాయ వేగాక ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు వేసుకున్నాం కదండి. ఇందులోనే ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందామండి. ఉంచి కడిగి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలన్నీ, ఉల్లిపాయ వేసుకున్నాం కదా ఇందులో వేసుకోవాలి. మొత్తం అవంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. అల్లం, చిల్లిపాయ, కారం, ఉప్పు ఆ ముక్కలో పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకుందామండి. కదండి కలుపుకున్నాక చింతపండు పులుసు ఆ ముక్కల్లో పోసేసుకోవాలండి. పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ పులుసు అంతా ఆ ముక్కల్లో పోసుకోవాలి. ఇప్పుడే మనం కొబ్బరి, గసాలు, ధనియాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా అందులో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఆ గసాల పేస్ట్ కూడా అందులో కలుపుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్నాం కదండి, కొంచెం నీళ్లు కూడా కలుపుకుందాం. అందులో కలుపుకొని మొత్తం ఒకసారి గరిటెతోటి కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. అది అట్లా కలిపెట్టేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెడదామండి. సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడికినాక ఉప్పు చూసుకొని మళ్ళీ సాలుకొంత ఉప్పు కలుపుకొని మళ్ళీ ఇంకో 5 నిమిషాలు పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడే ఉడుకు పట్టిందండి. అందులో ఒకసారి
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే కలుపుకుందామండి. కొంచెం కలుపుకోవాలండి. ఉప్పు కలుపుకొని ఇట్లా కలుపుకోవాలండి. ఉప్పు వేసుకొని కొంచెం పట్టిద్దండి. కొంచెం వేసుకొని ముక్కలు ఇది అవ్వకుండా ఇట్లా కలుపుకోవాలి, ఎరగకుండా. ఉప్పు కలిపేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. మూత పెట్టేసి 5 నిమిషాలు కూర ఉడికిందో లేదో చూసుకుందామండి ఒకసారి. ఆహా, బాగా ఉడికిందండి, దగ్గర పడింది కూర. ఇందులో కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. మంచిగా ఉడికింది కూర. ఓకే అండి, చేపల పులుసు అయితే ఉడికిపోయింది కదా, టేస్ట్ చేద్దాము. సూపర్ స్మెల్ అండి. సరే, టేస్ట్ చూద్దామండి. టేస్ట్ కరో. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి, చాలా బాగుంది. ఓకే అండి, చేపల పులుసు అయితే సింపుల్గా ఎలా వండుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఇలాగే వండుకొని హ్యాపీగా తినేసేయండి. సింపుల్గా ఎలా వండేసుకోండి. మీకు ఈ కూర కనుక ఉండటం నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసినందుకు. బాయ్ బాయ్.